నా జీవితంలో ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించడానికి, అదేవిధంగా ఆయన ఆరాధించడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మా ఇంటి విషయంలో అయితే అది చిన్న కన్స్ట్రక్షన్ జరిగింది కదండి. మెయిన్ గా ఏంటి అంటే డోర్స్ పెట్టడానికి ఒక 5-6 డేస్ పట్టేసింది. డోర్స్ స్టార్టింగ్ ఫస్ట్ డే ఓపెన్ చేశారు, అవి గుమ్మం పెట్టేసి వదిలేశారు కానీ డోర్స్ లేవు. ప్రతిరోజు నాకు అంటే మా ఫ్యామిలీ అందరికి కొంచెం డిస్టర్బెన్స్ లాగే, అంటే ఆల్రెడీ ఒక దొంగలు పడ్డం కానీ, మా పక్కింటి బాబాయ్ వాళ్ళ ఇంటికి రావడం కానీ అవంతా చూసి మాకు వస్తారని తెలుసు కదా డాడీ, ఎవరో ఒకరు చూసారంటే ఖచ్చితంగా లోపలికి వస్తారు. మళ్ళీ డోర్ బిగించడానికి కూడా 2-3 మాట్లాడుకున్నాము. వాళ్ళందరూ డోర్స్ లేవని తెలిసి బయటకు వెళ్తున్నారు కదా, ఎవరికి ఒక్కరికి చెప్పినా నైట్ టైం వచ్చే ఛాన్స్ ఉంది కదా అని నిజంగా చాలా భయపడ్డాము. 5-6 డేస్ నేనైతే ప్రతిరోజు చేసి రాత్రంతా నీ రెక్కల కింద భద్రపరిచిన ఉదయకాలం వేసి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటామని నిజంగా జస్ట్ డోర్ అలా జారేసి కట్టెనేసి పడుకునే వాళ్ళము. నిజంగా అసలు అన్ని రోజులు దేవుడు ఆయన రెక్కల కింద భద్రపరిచారు. ఈరోజు అక్క నిజంగా పాడినట్టు నిజంగా కంచె వేసావు మా ఇంటికి అన్నప్పుడు నువ్వు నాకు ప్రార్థన చేసావు కదా, అంతా పూర్తయిపోయింది. డోర్స్ కూడా వేసినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పలేదు. నిజంగా దేవుడి కృపను బట్టి డోర్స్ వేసే వరకు అసలు ఆయన రెక్కల కింద భద్రపరిచారు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొకటి నేను 3rd years కి చెప్తున్నాను, ప్రేయర్ చేయమని మీతో కోరుకున్నాను కదండి. ప్రేయర్ రిక్వెస్ట్ కోరాను. అదేవిధంగా బీటెక్ 3rd years కి టీచ్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఒక 2 weeks లోనే కలెక్ట్ చేస్తారనమాట. అయితే నా ఫీడ్బ్యాక్ అయితే ఎక్సలెంట్ అని వచ్చింది. నిజంగా వాళ్ళకి అర్థం అవుతుంది నేను చెప్పేది. క్లాస్ లో 120 members ఉంటారు, వాళ్ళందరూ సైలెంట్ గానే వింటున్నారు. నిజంగా ప్రేయర్ రిక్వెస్ట్ కోరినప్పటి నుంచి దైవజనులు కూడా ఎంతగానో దాని కొరకు ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా అక్కడ ఆ మందిరంలో సంగతులు జరుగుతుందండి. ఆ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. వాళ్ళు చిన్న బిడ్డలు కాబట్టి తీసుకురమ్మన్న వెంటనే ఖచ్చితంగా వారానికి ఒకరు తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఆసక్తి, అదే విధంగా వారి తల్లిదండ్రులు అయితే అన్నాను కదండి, అంటే దేవుని తెలిసిన వారి పిల్లలు ఒక విధంగా ఎదుగుతారు. వాళ్ళకి జస్ట్ చాక్లెట్ కోసం, బిస్కెట్ కోసం, స్టోరీస్ కోసమే వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆపేస్తారంటే వాళ్ళు మొత్తం రావడం మానేస్తారు. నాకు నిజంగా అది చాలా భయము, బాధగా ఉంది. వాళ్ళు చాలా కాళ్ళు కట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు, కానీ దేవుని కృపను బట్టి సన్నిధికి వస్తున్నారు. చిన్నప్పటి నుంచి వారు దేవుళ్ళ సన్నిధిని ఎదగాలని, పెద్ద అయ్యే వరకు కూడా ఆయన కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలని, చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేయవలసిందిగా సాక్ష్యం దేవుడు దీవించింది. అండి పాస్టర్ గారు ఫస్ట్ వరకు వందాలండి. సాక్ష్యం ఏంటంటే సిరిసన్న షాప్లో మానేసాక ఏం దొరుకుతుందో ఏంటని భయపడితే అండి మరి బొమ్మూరులో అండి ఖరీఫ్ అయింది. అది కూడా అప్పుడు పెద్ద బాబుని ప్రార్థన చేయబాబు ఈ రోజు వెళ్తున్నాను అని అన్నానండి. వాళ్ళని కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే పని అయితే సులువుగానే ఉందండి. ఫస్ట్ అయితే నేను చేయలేకపోయేదాన్ని, చాలా బాధపడేదాన్ని. పని ఏవి దొరకవు కదా, ఇంకా అలా వెళ్ళేదాన్ని అన్నమాట అండి. పెద్దబాబు ప్రార్థన చేయగా మరి పని కూడా తక్కువేయండి. అక్కడలాగే ఇక్కడ 300 ఇస్తున్నారండి. మరి దేవుడి శిష్యుని వేయండి. మరి దేవుడికి ఏమి ఇచ్చినారో రుణం తెచ్చుకోలేం. దేవుడి జనం కూడా ఎప్పుడు ప్రార్థనతోనే ఉంటారండి. ఒక సాక్ష్యం, మా అమ్మాయి అల్లుడు గారు బండి పడిపోతే నాకైతే భయం వేస్తుంది. ఏమైందో ఏంటో బాబు అని మా వాస్వి చెప్పిందండి. మా అమ్మాయి అయితే చెప్పలేదు, నేను భయపడిపోతానని. నడువు నొప్పెట్టిందండి. దేవుడు మరి ఏమీ కూడా దెబ్బ తగలకుండా అల్లుడి గారికి అయితే కాల్ తీసిపోయింది. సాక్ష్యం దేవుడికి నా వందనాలండి. పాస్టర్ గారి కుటుంబానికి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన పెద్దలకి, చిన్నపిల్లలందరికీ కూడా నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, నిన్నటి దినమున అనుకోని రీతిగా ఈ నెల మరి ప్రేయర్ పెట్టించుకోవడానికి వీలవుతుందో లేదో అనవసరంగా మొదలు పెట్టామేమో అని చాలా చాలా బాధపడ్డాను. ప్రతిరోజు ఇంకా నేను 4 గంటలకు లేసి ఇంకా ఏడుస్తూ ప్రార్థన చేయడమే. ఇంకా తర్వాత దేవుని కృపను బట్టి అన్ని ఈ నెలలో ఈ విధంగా నేను సరే దాటకూడదు, నేను ఒక్క నెల కూడా మిస్ అవ్వకూడదని
చాలా బాధపడ్డానండి. దేవుని కృపను బట్టి నేను దినమున దేవుడు ఎంతో చక్కగా, నేను అసలు అనుకోలేదు అంత రీతిగా దేవుడు మరి ప్రేయర్ జరిగించండి. అందరూ వచ్చారు. అందరూ వచ్చిన అందరికీ కూడా నన్ను నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ నెలలోనే 26, 27, 25 అనుకుంటా ఇక్కడ ఏలూరులోని చాలా సంబరాలు జరుగుతున్నాయి. ఇంకా మామూలుగా రమ్మని మమ్మల్ని చాలా ఫోన్ చేసి అడగడం, ఒక్కరోజు అయినప్పుడు సోమవారం అయినా రండి సెలవే కదా అన్న, అలా చాలా ఇంకా అడుగుతుంటే రాలేను, నాకు ఇక్కడ పని ఉంది, అసలు పని అవ్వక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పాను. ఇంకా అలాంటి సంబరాల చోటుకి వెళ్ళకూడదు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని తప్పించారు. అయితే దేవుని కృపను బట్టి వాళ్ళు మళ్ళా సోమవారం అయినా రండి అని ఫోన్ చేసింది. మా అక్క ఇంకో చెల్లి కూడా అక్కడే ఉంటారనమాట. వాళ్ళు ఇంక అసలు ఆపట్లేదు. నేను రానంటే రానని చెప్పేశాను. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రేయర్కి వస్తుంటే, ఈ రోజు ఉదయం అనమాట, ఇప్పుడు వచ్చే ముందు అనమాట, మళ్ళీ రాజమండ్రి నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అంటే వాళ్ళ ముక్కులు అంటే వాళ్ళు నిడదవోలాలదే, కానీ రాజమండ్రి వాళ్ళది. అక్కడ మేము సంబరాలు చేసుకుంటాం రండి, మీకు అసలు ఏమి అలా అక్కడ పెట్టాం, మీకు అన్ని సపరేట్ గా వండి పెడతాం, లేకపోతే బయట నుంచి తెచ్చి పెడతామండి. భార్య భర్తలు ఇద్దరు మొదలెట్టారండి. ఇంకా అసలు నాకు సరే అండి చూద్దాంలేండి అన్నాను. మా ఆయన గారు అయితే మేము అసలు అన్న చోటుకి రాకూడదు అనేసి ఇంక మొహమ్మే చెప్పేస్తున్నారు. మళ్ళీ బాధపడతారని అలాగే అనుకోకండి అని చెప్పాను. వాళ్ళు ఇంక అలాగానే పరిగెత్తుకుని వచ్చాను. దేవుడు ఆరాధనకి అందుకోలేకపోయాను. దేవుడు నన్ను క్షమించిన గాక. దేవుని కృపను బట్టి ఇలాంటి మాకు అందరూ కూడా మరి వాళ్ళే వాళ్ళు చాలా భారీ ఎత్తున పెద్ద చేస్తుంటారు, కానీ మనం అలాంటి చోటుకి వెళ్ళకూడదు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి అన్ని విధాలుగా మమ్మల్ని తప్పించి దేవునిలో మేము ఇంకా ఎదగాలని, విశ్వాసంలో ఆయన నమ్మకంలో నిరీక్షణ కలిగి ఉండాలని, మరి దేవుళ్ళో ఇంకా మా బిడ్డలో ఏ రీతిగా అసలు నాకే ఒక్కోసారి అయ్యో వెళ్ళకపోతే బాధపడతారేమో అని ఒక్కోసారి నేను అలా అనుకుంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళకూడదు. దేవుని కృపను బట్టి అలాంటివి శోధనలు మాకు ఎదురవ్వకుండా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మా అందరూ అన్యులే, మా బంధువులు ఏంటి అందరూ ఎవ్వరు కూడా మారలేదండి. వారిలో నుంచి మమ్మల్ని దేవుడు మమ్మల్ని రక్షించుకున్నందుకు నా దేవాద్యాన్ని వందనాలు చెల్లిస్తే ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. స్తోత్రం అండి. ఆంటీ గారికి, అంకుల్ గారికి, పెద్దబాబుకి, సిస్టర్ గారికి, కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న సంక్రాంతి ఇంటికి వెళ్ళినప్పుడు అసలు నాకు బాగాలేదండి. చలి జ్వరం వచ్చేసి లోపలంతా ఇన్ఫెక్ట్ అయ్యి కొంచెం చాలానే ఇబ్బంది పెట్టింది. అయితే డాక్టర్ స్కానింగ్ రాశారండి. అక్కడ తీయించుకోవడానికి టైం లేదు. ఇక్కడికి వచ్చేసాను కానీ తీయించుకోవాలంటే భయం వేసేస్తుంది, ఏమొచ్చేద్దో ఏంటో అని. ఆంటీ గారికి చెప్పానండి, వెళ్ళేటప్పుడు ఫోన్ చేయమ్మా ప్రార్థన చేస్తామని చెప్పారు. వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళానండి. దేవుడి దయ వల్ల అన్ని నార్మల్ వచ్చినాయి. దేవునికి స్తోత్రములండి. ఇంతగా ప్రార్థించిన ఆంటీ గారికి, అంకుల్ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు సాక్ష్యాలు తెలియసిన బిడ్డలను దేవుడు దీవించును గాక. వారి కుటుంబాల్లో ఇంకొను అనేకమైన కార్యములు దేవుడు జరిగించబడును గాక. ఇంకొను సాక్ష్యం తెలియజేయని బిడ్డల వారి జీవితంలో కూడా యేసు క్రీస్తు నామములో వారి జీవితంలో కూడా చూతురు గాక, తెలియచేతురు గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాలు విందాం, ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం. స్తోత్రహరుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, వాక్యమోనే దేవుడా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా సూటిగా స్పష్టముగా మీరు ఏమి తెలియజేయాలనుకుంటున్నారో, మీ యొక్క మాట ఏదే ఉన్నదో, మీ యొక్క ఆలోచన ఏమై ఉన్నదో అది మాకు తెలియచేయమని, వినగల చెవులు గ్రహించే మనస్సు బ్రతికబెట్టుకు అనుగ్రహించమని దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కొంచెం బలహీనంగా అనగా జలుబుతోటి కొంచెం ఒక 4-5 రోజులు కొంచెం జలుబుతో కొంచెం సఫర్ అయినా దేవుడు అలాగా రికవరీ చేస్తున్నాడు. అంటే కాలకరమైన రోజు గడిచే కొద్ది అలాగిన కొద్దిగా అలాగా తగ్గిపోయినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాగని తన పని కొరకే నిలబెట్టుకుంటూ ఉంటాడు, నడిపించుకుంటూ ఉంటాడు. అందు నిమిత్తమే దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇలాగ నా కూడి వచ్చినటువంటి మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక జనవరి మాసంలో నేను చెప్పినటువంటి మాట అనగా సావుకుడు నేను చెప్పినటువంటి మాట మీరు కొంతమంది విన్నారని భావిస్తున్నాను, కొంతమంది వినలేదని అనుకుంటున్నాను. నేనైతే గనక ప్రతి గృహంలో కూడా, ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి గృహంలో కూడా కుటుంబ వాగ్దాన ఆశీర్వాద కూడికను కూడుకొని పెట్టుకున్నామా అని చెప్తూనే ఉన్నాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చెప్పేశాను. చాలా సార్లు చాలా మార్లు చెప్పి ఉన్నాను. చెప్పి నేనే ఇంకా సైలెంట్ అయిపోయి ఉన్నా. ఓకేనండి. దీనివల్ల మాకేదో వచ్చేస్తుంది, మీరు మాకేదో ఇచ్చేయలేనటువంటి ఆలోచన మాకు లేదు అని ఇప్పుడు కూడా చూపుతూనే ఉన్నాను. సంఘము అనగా సంఘ బిడ్డలను సంఘమును మీ గృహంలోకి చేర్చుకుని మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయించుకోండమా అని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. కానీ ఈ యొక్క మాటను ఏమందావాలే పర్లేదు చెప్తాడు అలాగే అంటారు భావిస్తున్నారేమో అనుకున్నాను. నేనైతే గనక మంచిదే, ఎలా అనుకున్నా సరే మంచిదే నాకైతే గనక. హల్లెలూయా. నా పని నేను జరిగిస్తూ చేసుకుంటూ చెప్తూనే వెళ్ళిపోతూనే ఉన్నాను. హల్లెలూయా. అది వినడమా వినకపోవడమా, జరిగించుకోవడమా లేకపోతే చేయకపోవడమా అనేది మీ ఇష్టం అది. హల్లెలూయా. సావుకుడనైన నా యొక్క పని, నా యొక్క బాధ్యత, నా యొక్క కర్తవ్యమే ఉన్నది కాబట్టి నేను నా పనిని జరిగిస్తూ చేస్తూనే ఉంటూ ఉన్నాను. హెచ్చరించడం అనుకోవచ్చు, గద్దించడం అనుకోవచ్చు, సరి చేయడం అనుకోవచ్చు, దేని వాక్కు ద్వారాగా చెబుతూనే ఉంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే గనక ఇది ఏంటంటే గనక మీరంతా కూడా విశ్వాసులే ఉన్నారు, మీరంతా కూడా గొర్రెలుగా ఉన్నారు. మీకందరికీ నేను కాపరిగా ఉన్నాను కాబట్టి ఇది నా యొక్క బాధ్యత కాబట్టే నేను చెబుతూనే ఉన్నాను, గద్దిస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూనే ఉంటున్నాను కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే గనక మనమందరమును ఒకానొక సమయం వచ్చేటప్పటి దేవుని దగ్గర నిలబడవలసినదే. ఏ విధంగా నిలబడితే అంటే ఏ విధంగా మనం అందరము దేవుని ఎదుట నిలబడగలుగుతాము ఎటువంటి క్వశ్చన్ మనలో రావాలి, అది ఉండాలి క్వశ్చన్. హల్లెలూయా. అలా చెల్లగా తిరుగుతూ ఎలా పడితే అలాగా లోకంలో జీవిస్తూ సావకన మాట వినకుండా పాపం చేస్తూనే సావకన మాట వ్యతిరేకంగానే వాక్యానికి వ్యతిరేకంగా వింటున్నట్టుగా ఉంటూ దేని మందరకు వస్తున్నట్టుగా ఉంటూ వచ్చినా సరే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటూ ఈ లోకంలో జీవిస్తే దేవుని దగ్గర ఏ విధంగా నిలబడగలుగుతూ ఉంటావు? అసలు నిలబడగలవా ఆ టైంకి ఆ సమయాన్న? నిలబడగలిగి ఉన్నామంటే కనుక ఏ విధంగా నువ్వు నిలబడగలిగి ఉన్నావు అటువంటి ప్రశ్న మనకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు విషయాలన్నీ కూడా గ్రహించవలసిందిగా, మాటలను తీసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని ప్రేమతోనే పరిచర్యను ప్రారంభించబడి ఉన్నాం, పరిచయం ప్రారంభించాము. ఆ ప్రేమతోనే ముందుకు సాగుతూనే చేస్తూనే ఉంటున్నాము. మేము ఒకరంటే ఎక్కువ ఒకరంటే తక్కువ అని ఎప్పుడు కూడా లేదు మాకు, అటువంటి భావన మాకు రాదు కూడా. ఎందుకంటే మనమంతా కూడా కుటుంబముగా ఉన్నాము కాబట్టి, కుటుంబమై ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరిని సమానముగానే చూస్తూ ఉంటున్నాము, ప్రతి ఒక్కరిని సమానంగానే ప్రేమిస్తూనే ఉంటున్నాము. అది మీకు తెలుసు అనుకోవచ్చు. సమయం అనక ఆ సమయానికి మన ముందు కూడా ప్రార్థన చేసే వారముగానే ఉండాలి కాబట్టి మేము చేస్తూనే ఉంటూ ఉంటాం. మీరు ఎప్పుడు రమ్మన్నా సరే వస్తూనే ఉంటున్నాం, అందరికి తెలిసిన విషయమే. అంటే నేను చెప్పాల్సినటువంటి సమయం కాబట్టి వచ్చింది కాబట్టి చెప్తూనే ఉంటున్నాను. హల్లెలూయా. కాబట్టి గమనించండి, అందరూ కూడా ఏక మనస్సుతోటి దేవుళ్ళలోనే ముందుకు సాగాలి, దేవుళ్ళ ముందుకు అలా ఎదగాలని కోరుతూ ఉన్నాను.
ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ థింకింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఉంటాయంటే మనం అందరం డిఫరెంట్ కాదు, మనమందరం కూడా ఏకత్వం కలిగి ఉండాలి. మనందరం కూడా ఒకటే. కాబట్టి గమనించండి, మంచిది. దేవునికి వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఈ యొక్క దినమున ఇది ఫిబ్రవరి మాసం ప్రారంభించబడినది, ఫిబ్రవరి 1వ తేదీ ఇది. ఈ యొక్క మాసంలోని మనకి గమనించినట్లయితే గనక ఈ యొక్క బసం బుధవారం ఇంకా లెంట్ డేస్ స్టార్ట్ అవుతూ ఉంటున్నాయి. తేదీ ఎప్పుడండి? ఏమన్నా చెప్పగలరా? తేదీ ఎప్పుడని చెప్పగలుగుతారా? నాకు అంటే 18 ఇప్పుడు వినబడి ఇందాకైతే నాకు లిప్ మూమెంట్ అయ్యా, నాకు ఎలాగైనా నాకు ఇప్పుడు అంటే నా వరకు రీచ్ అవ్వలేదు వర్డ్ ఎదురు వాయిస్ అనేది. 18th కదండి. అంటే కొన్ని డేట్స్ మనం బాగా గుర్తు పెట్టుకుంటాం, కొన్ని డేట్స్ కరెక్ట్. కొన్ని డేట్స్ గుర్తు పెట్టుకుంటాం, కొన్ని డేట్స్ గుర్తు పెట్టుకోలేము కదండి. కదా కష్టమే కదా మనకి. ఏంటంటే అది మర్చిపోవడం. సింపుల్గా అలా అంటే కనుక గుర్తు లేదండి మర్చిపోయామంటే కనుక బాగుంటది, ఏ కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడేదానికి ప్రతిదానికి కూడా అర్థంగా ఉండేనే మాట్లాడతాను, కానీ ఏదో మాట్లాడడం నాకు అలవాట్లేదు, నాకు అలాగే ఇష్టం ఉండదు కూడా. నేను ఒక మాట చెప్తున్నా లేదా ఒక మాట మాట్లాడుతున్నా దానికి ఒక అర్థంతోనే ఉంటది. అర్థంతో ఉన్నదాన్ని నేను ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాను. అర్థం ఏమిటి అంటే మీకు అర్థం చేసుకుంటే కానీ మంచిది. సరిగ్గా అర్థం అవ్వలేదండి ఏంటంటే కొన్ని తర్వాత మాట్లాడతాను. నేను అలాగో వాక్యాలు వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇంకా కొంచెం టైం ఎలాగ తీసుకుంటే ఎక్కువైనట్టుగా ఉంటది కాబట్టి నేను తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత కావాలంటే ఒకసారి మాట్లాడదాం అంటే మనం మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ యొక్క మాసం ఆల్రెడీ ప్రారంభించబడినది. ఒకవేళ ఎవరైనా సరే అనుకోవచ్చు, ఏ విధమైన ప్రార్థన కూడిక మీ గృహంలో పెట్టమని కోరిన ఎడల పెట్టబడును. కాబట్టి గమనించండి, ఒక్కసారి అడగండి సేవకుల దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు లేదా అయ్యగారు అంటారో అది మీ భావన, మీ ఇష్టం అనుకోవచ్చు. మరి పలానా తారీఖు పలానా తేదీన మా గృహంలో ఎలా ఏ విధంగా స్తుతి కూడిక ప్రార్థన కూడుకోలేదని ఏదో కూడిక పెట్టుకోవాలనుకుంటున్నాం పాస్టర్ గారు, మరి చూడండి మరి ఓకేనా మీకు ఆ రోజు అన్నట్టుగా ఒక మాట మనం సంప్రదించి అడిగితే అలాగన మంచిదని భావిస్తూనే ఉన్నాను. ఎందుకంటే సాధారణంగా అలా సంప్రదించకుండా ఉంటున్నట్లయితే కనుక అది కరెక్ట్ వే కాదని నాకు తెలుసు, నాకు అనిపిస్తుంది. మరి మీకు అది అనిపిస్తుందో లాగా నాకు తెలియదు మరొక విషయం. అది సరే, మంచిది. ఈ దినమున నా యొక్క ఆలోచన ఏంటంటే కనుక ఈ యొక్క వారంలో అంటే ఇప్పుడు కూడా ఒక వాక్యం తీసుకొని అలాగన కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ బైబిల్లో కూడా మనకి కొంతమంది అంటే అనేక మంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, దైవికంగా ఆత్మీయంగా ఎదిగిన వారు, దేవుని చేత దేవునిలో ఆశీర్వదించబడిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి కొంతమంది గురించి మనము ధ్యానిస్తే ఎలా ఉంటది అనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడు కూడా కలుగుతూనే ఉంటున్నది. కానీ నాకు ఆ సమయం ఆ విధంగా రాలేకపోతేనే ఉంటదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ దినమున ఒకరి గురించి కొన్ని విషయాలు వారి జీవితంలో కొన్ని విషయాల గురించి మనము ధ్యానిద్దాం. తద్వారాగా వారి జీవితంలో అటువంటి విషయాలను బట్టి మనం మన జీవితంలో ఏమైనా మార్చుకోవడానికి లేదా ఏమైనా చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయేమో దాన్ని బట్టి మనం తెలుసుకోవడానికి మరి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఈ దినమున ఎవరి గురించి మనము ధ్యానిద్దాము అంటే గనక మెఫీబోషెతు. ఎవరండి మెఫీబోషెతు? అర్థం అవ్వట్లేదు, ఎవరో తెలియదండి బాబు కదా. దావీదు లేదా యోసేపు అంటే అబ్రహాము అంటే గనక మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయింది కదండి, అంతే కదండి. రూత్ గారు, ఎస్తేరు గారు అండి, దావీదు గారు లేదా మోషే గారు, అబ్రహాం గారు, నోహా గారు, అలాగా కొంతమంది మనకి పౌలు గారు అనుకోవచ్చు కదండి, పౌలు శిలలు అనుకోవచ్చు. ఇలా కొంతమంది ఆ పేర్లు మనకు బాగా ఏమైనాయి, బాగా నోటెడ్ అయిపోయినాయి. కొంతమంది ఎలాగుంటాయంటే వారి జీవితాలు చూసినట్లయితే కనుక వారి కథలో లేదా విషయాలు, వారి పరిచయాలు, వారి ప్రాంతాలు ఎలా చూసినట్లయితే కనుక బ్లాక్ అయిపోయి ఉంటాయి కూడా. హల్లెలూయా. కాబట్టి కొంతమంది గురించి మనము తెలుసుకుందాం, మనం ధ్యానిద్దాం. మంచిదే కదండి. మరి అక్కడి నుంచో ఏదో బయట విషయాలు కాదు కదా,
మనం ధ్యానించుకునేది బైబిల్ గ్రంథంలో ఉన్న వారి గురించి, ఉన్న విషయాల గురించి మనము దేవుని మందిరములో మనము ధ్యానిస్తూనే ఉంటూ ఉన్నాం కదండి. మెఫీబోషెతు ఎవరైనా ఈ యొక్క అంటే ఈయన ఎక్కడ కనబడతారు, ఎక్కడున్నారు అని అంటే సమూయేలు 2వ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు మనకి. సమూయేలు 2వ గ్రంథంలో మనకి అక్కడ కనబడుతూ ఉంటారు. ఓకేనండి. సమూయేలు 2వ గ్రంథంలో కనబడుతూ ఉంటున్నారు. 2వ గ్రంథం అక్కడ మనకి ఇంచుమించు 4వ అధ్యాయం నుంచి మనకి అక్కడ కనబడుతూ ఉంటున్నారు మెఫీబోషెతు. అయితే ఈ యొక్క మెఫీబోషెతు జీవితంలో చూసినట్లయితే కనుక ఆయన జీవితం ఎలాగున్నది, ఆయన వ్యక్తిత్వం ఎలాగున్నది, ఆయన ఏ విధంగా అసలు దేవుళ్ళలో ఉండగలిగి ఉన్నాడు, ఉండి ఉన్నాడు, దేవుళ్ళు అలా సాగి ఉన్నాడు అన్న విషయాలను మనము కొన్నింటిని మనము ఈ దినాన ధ్యానిద్దాం, తెలుసుకుందాం. హల్లెలూయా. ఈ మెఫీబోషెతు చూసినట్లయితే కనుక తనకి జీవితం ఏ విధంగా ఉన్నది అంటే కనుక దేవుని కృపకు మరియు దావీదు రాజు మహారాజు చూపించినటువంటి నిబంధన విశ్వాసతకు ఒక అద్భుతమైన ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంటున్నది ఈ మెఫీబోషెతు యొక్క జీవితము. దేవుని కృపను అలాగనే దావీదు మహారాజు యొక్క నిబంధనకు ఇది దాని యొక్క జీవితం, ఒక వ్యక్తిత్వం అనేది అక్కడ మనకు ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజు అయినటువంటి సౌలు మనవడు మరియు యోనాతాను యొక్క కుమారుడు. ఇప్పుడు కొంచెం అయినా బల్బు వెలుగుతున్నట్టుగా ఉందేమో అనుకుంటున్నాను కదండి. కొంచెం బల్బు పూర్తిగా కనెక్షన్ ఇస్తే కనుక బాగా బ్రైట్ గా వెలుగుతుందేమో బల్బు, అంతే కదండి. ఆయన ఎవరంటే అండి, ఈ మెఫీబోషెతు ఎవరంటే అండి, తాత, సౌలు తాత. ఆయనకి ఎవరి కుమారుడు, ఎవరి బిడ్డ అంటే యోనాతాను యొక్క బిడ్డ, తన కుమారుడు. హల్లెలూయా. ఈ మెఫీబోషెతు జీవిత విశేషాలు మనం చూసినట్లయితే మొదటిగా ఈయన జీవిత విశేషాలు చూసినట్లయితే కనుక మొదటిగా చూద్దాం. బాల్యం నుండి మరి ఏ విధంగా జీవించి ఉన్నాడు, అసలు బాల్యము లేదంటే మరి తన యొక్క అంగవైకల్యం గురించి, అంగవైకల్యం కలిగి ఉన్నాడు, అంగవైకల్యం అలాగన ఉన్నాడు. అంగవైకల్యం ఉండి కూడా దేవునిలో ఎదిగి ఉన్నాడు అంటారా, దేవుని కృపచేత నింపబడి ఉన్నాడు అంటారా? దావీదు చేసిన దేవునితో చేసినటువంటి ఆ నిబంధన బట్టి, దాన్ని బట్టి కూడా చూసినట్లయితే తన యొక్క వ్యక్తిత్వం, తన జీవితం అలాగనే ఉన్నదంటారా అని అనుకోవచ్చు, ఆలోచన రావచ్చు, అనుకోవాలి. దేవుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక తలంపు కలిగి, ఆలోచన కలిగి ఉంటున్నారు దేవుని ప్రతి ఒక్కరి ఎడల కూడా. అది మనం ఎటువంటి విధముగా ఉన్నను సరే, మనం ఎటువంటి వారమైనా సరే, దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ఆలోచనలు కలిగే ఉంటున్నాడు. హల్లెలూయా. శారీరక ఉందా, దాందే ఉంది. దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేకంగా ఒక ఆలోచన కలిగే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తన పని కొరకై ఏదో రకంగా ఏదో విధంగా వాడుకుంటూ ఈ విషయాన్ని మనం గ్రహించలేకపోతూ అంగవైకల్యముగా లేదంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ గా ఏ విధంగా దేవుడిని అనే విధంగా చేశాడు, ఏ విధంగా పుట్టింప చేశాడో అని ఇప్పుడు కూడా అనుకోనకూడదు. అలాగా అనుకుంటున్నట్లయితే ప్రస్తుత కాలంలో సమాజంలో చూసినట్లయితే, లోకంలో చూసినట్లయితే 2 చేతులు లేవు, 2 కాళ్ళు కూడా లేవు. ఉన్నారు కదండి, కనబడుతున్నారా? ఆయన దేవుని పని చేస్తున్నాడు అంటారా, లేదంటారా? చేస్తున్నారా? అనేక దేశాలు తిరుగుతూ ఆయన పనిని జరిగిస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ఒక చెయ్యో లేదా ఏదో కొంచెం లైట్ గా ఏదో కొంచెం ప్రాబ్లమ్ గా మనకు అలాగ వచ్చినది, పుట్టి ఉన్నామంటే కనుక, ఉన్నదంటే కనుక దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తామంటే కనుక, దేవుడు నేనే దొరికానా, నన్ను ఎలా చేసేది, నాకు ఎలాగ అయిపోయింది, నాకు ఎలా ఉంది, నేను ఎందుకు పెరగలేకపోతున్నానే అని ఈ విధంగా ఈ యొక్క నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ అనేది మనం చేసుకుంటున్నాం. అంటే అపవాదిగాడికి నువ్వు చోటిస్తున్నావు కాబట్టి అందుకనే మనం చేసుకుంటున్నాం అన్నాను నేను. అపవాదిగాడి మనం ఎప్పుడు ఎన్నడూ కూడా మనం దానికి సమయం కూడా స్థలము కూడా ఇవ్వకూడదు. సమయము స్థలము ఇచ్చినట్లయితే అయిపోయినట్టే మన బ్రతుకు, మన జీవితం కూడా అయిపోయినట్టే. ఇంకా
నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా కలుగు చేస్తూనే ఉంటుంది, నేను పతన పాలు చేస్తూనే ఉంటూ ఉంటాడు. నేను పడగొట్టాలనేటువంటి ఆలోచనతోటే, దృక్పథంతోనే ఉంటున్నాడు. కాబట్టే దానికి అనగా నేను దానికి ఎందుకు సంభవిస్తున్నానంటే, అపవాదిగాడు దేవుని శత్రువు, మన శత్రువు కాబట్టి దానిని అంటున్నాను నేను. అది వాడికి అని అనుకోవచ్చు కూడాను, అంతేనండి. మన శత్రువుని మనం అలా చూస్తూ ఉంటాం. ఆడు డిఫరెంట్ గా అంటే వారు అని పిలుస్తామా, అతను అని పిలుస్తామా? మా శత్రువైన వారితో మనం ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి, ఎలా ఉంటదండి మన భావన? మనకు వారితో మన మెంటాలిటీ ఎలా ఉంటదంటే, వారి పేరు తెలుసుకోగానే మన రక్తం ఉడికిపోయినట్టుగా అయిపోతుంటది. అవునంటారా? నాకు అలా ఉంటుంది మరి శత్రువు దానికనే అంటే. హల్లెలూయా, హల్లెలూయా. సో వాడికి అసలు మనము స్థలము, స్థానము, అవకాశం కూడా మనము ఇవ్వకూడదు. అది ఒకవేళ న్యూలీ అంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారంటే కనుక, రక్షణ పొందిన తర్వాత అనుకోవచ్చు, అయితే వివాహం జరిగిన తర్వాత అనుకోవచ్చు, ఇది ఏ రకంగా ఏ విధంగా చూసినా వాడికి అవకాశం ఇచ్చినా, లేకపోతే దారి చూపించిన దారి ఇచ్చినా సరే మనకి ఏమవుతుందంటే గనక శ్రమలు ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటది. మన జీవితంలో, మన కుటుంబంలో ఈ యొక్క కన్నీరు, బాధలు, కష్టాలు మనకప్పుడు వస్తూ ఉంటాయి. వాడికి దానికి లాభం ఏంటంటే గనక, నువ్వు ఏడవడం అనేది కావాలి వాడికి. దేవుడేమో ఏడవద్దరా బాబు, నేను ఉన్నాను కదా, దేవుడు ఉంటున్నాడు, చూస్తున్నాడు. అయితే అపవాదిగాడేమో ఏడవరా, నేను చూస్తారా, నువ్వు ఎలా ఏడుస్తావు నేను చూస్తాను, రే సరిపోట్లా ఇంకా ఏడరా అని ఏదో రకం ఇంకను క్రియేట్ చేస్తూనే ఉంటూ ఉంటాడు. శ్రమలు ఇంకా మనకి కలుగు చేస్తూనే ఉంటూ ఉంటాడు. శోధన పాలైపోవాలి, శ్రమల పాలైపోవాలి, ఇంకొక పడిపోవాలి, నెట్టివేయాలి, తన కుటుంబంలో అనుకోవచ్చు, లోకం అనుకోవచ్చు, ఇలాగ అనేక విధములుగా దేవుని చేత అంటే నేను నెట్టివేయబడాలి, దేవుని చేత దేవునికి ఇంకా దూరంగా అయిపోవాలి, దూరంగా ఉండాలి, జీవించాలి అంటే విధముగా ఆ పనులు, క్రియలు, ఆలోచనలు జరిగిస్తూనే చేస్తూనే ఉంటూ ఉంటాడు. సరే ఏది ఏమైనా సరే అనుకోవచ్చు, అపవాది గాడికి మనం ఇప్పుడు కూడా తావు ఇవ్వకండి. హల్లెలూయా. అయితే గమనించినట్లయితే గనక ఈ మెఫీబోషెతు చూసినట్లయితే తన బాల్యం మరియు అంగవైకల్యము ఏ విధంగా ఉన్నది, ఇక్కడ అంగవైకల్యం కలిగి ఉన్నాడు కాబట్టి దాని గురించి మీకు చెప్తాను, అది కూడా ఉన్నది, అది కూడా చెప్తాను మీకు. అది కూడా ఈ మెఫీబోషెతు చూసినట్లయితే 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యుద్ధంలో తన తండ్రి యోనాతాను, తన తాత సౌలు చనిపోయారనే వార్త వచ్చినది. అది వచ్చిన తర్వాత ఆ కంగారులో ఈ 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుకోండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండేను. ఇక్కడ పుట్టినప్పటి నుంచి కూడా కుంటితనం అనేది లేదు, రాలేదు, గమనించండి. ఓకేనండి. ఒకడు ఉండేను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించి, యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. అంటే మెఫీబోషెతు యొక్క ఏజ్, నాకు వయసు 5 సంవత్సరములు. ఓకేనండి. ఆ సమయాన్న వాని 5 ఏళ్ల వాడు. వాని దాది అంటే హిందీలో దాది అంటే ఎవరో అర్థం అని చెప్పకండి. తాతగారా? దాది అంటే నర్సు. అర్థమైందమ్మా? సాధారణంగా ప్రజెంట్ అయితే కనుక నర్సులు అంటే కనుక లేడీసే లేదా స్త్రీలే ఉన్నారు కానీ అట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నర్సుగా ఉన్న చేసింది అంటే ఎవరంటే కనుక పురుషులే. తెలుసు మీకు విషయం, తెలుసు కదా? తెలిసింది. చెల్లి గారేమో డాక్టర్ గారు అయింది కూడా మీకు తెలియదు అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అయితే ఇక దాది ఏం చేస్తుందంటే అండి, ఈ మెఫీబోషెతును ఎత్తుకొని పరిగెడుతూ ఉన్నాను. ఆ చిన్న పిల్లవాడైన మెఫీబోషెతు, తనకి ఏజ్ ఎంత అంటే ఇక్కడ 5 years. పరిగెట్టగలుగుతాడు ఏమైనా?
కొంచెం పెద్దవారు కదా, పోను ఉదాహరణ 30 years అనుకోండి, ఆ నర్సు యొక్క వయసు 30 years అంటే కొంచెం తన యొక్క సౌలు, తన యొక్క తాత, అలాగే తన తండ్రి కూడా యుద్ధంలో మరణించాడన్న వార్త విషయము విన్న తర్వాత, వారికి తెలిసిన తర్వాత వారి కుటుంబీకులందరినీ కూడా ఇంకా ఎవరైనా సరే అనుకోవచ్చు, వారి కుటుంబం ఎక్కడైతే ఉందో వారందరిని కూడా అంతమొందిస్తారు, వారిని కూడా చంపివేస్తూ ఉంటారు కదా అని, లేకపోతే బందీలుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా అనేటువంటి భావనతో ఏం చేస్తూ ఉంటారండి, పరిగెడుతూ ఉంటారు. అంతే కదండి, పారిపోతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. అయితే చిన్న పిల్లవాడైనటువంటి ఈ మెఫీబోషెత్తును అక్కడ దాది ఎత్తుకొని పరిగెడుతూ ఉండగా ఏం జరిగింది, అనుకోకుండా పడిపోయింది. అంటే పడిపోవడం అంటే కనుక ఏ కాలు కోసం మడపడటము, చిన్న గొయ్యిలో ఏదో కాలు పడిపోవడమో, లేదా రాయి తగలడం, ఏదో విషయం, ఏ సందర్భం ఏదో రకంగా అలాగన తన ఎత్తుకున్నటువంటి మెఫీబోషెత్తుడు ఎత్తుకుని పడిపోవడంతో ఏమైందంటే అండి అలాగన పడిపోవడంతో తన యొక్క 2 కాళ్ళు కూడా అలాగన పడిపోయింది. అంటే మన వాడుక భాష ప్రకారంగా చూసినట్లయితే కనుక చచ్చు పడిపోయినాయనో, స్పర్శ లేదనో అని అనుకోవాలి ఇప్పుడు, అంతేనంటారా? హల్లెలూయా. అయితే ఆ విధంగా జరగడంతోటి, ఆ విధంగా పడిపోవడంతో అక్కడ దాది యొక్క ఎత్తుకున్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి అలా పడిపోవడంతో ఆ మెఫీబోషెత్ యొక్క 2 కాళ్ళు కూడా ఏమైపోయింది, మొత్తానికి పనిచేయలేకపోయి ఉన్నాయి. ఇంకా ఆ క్షణము నుండి, అనగా తనకు వయసు 5 సంవత్సరాలు కాబట్టి, ఇంకా అప్పటి నుండి మెఫీబోషెత్ తన 2 కాళ్ళు కూడా పని చేయలేకపోతూ ఉన్నాయి కాబట్టి అప్పటి నుండి తాను కుంటివాడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాల్యం మరియు అంగవైకల్యం అది. రెండవదిగా చూసినట్లయితే కనుక అనామక జీవితము. అనామక జీవితం అంటే ఏంటండి, ఈ పదాలంటే ఏంటి, ఏదేదో వర్డ్స్, ఏదో లాంగ్వేజ్ లో దానికి ఏదో గోడతలు ఉంటాయని అనుకోకండి, ఇది మన వాడే పదాలే కదండి కూడా. అనామక జీవితము అంటే ఏమిటి కదా, ఇంకా లోన్లీగా ఉన్నట్టుగా, అంతే కదండి. నాకు ఎవరు లేరు రా బాబు, బంధువులు ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు, తల్లిదండ్రులు ఎవరు లేరు, నేను ఇంకొక్కనే, ఇంకో రకం చెప్పాలంటే నేను ఒక్కనే అంటే కనుక ఎవరు కూడా లేని వారికి ఉన్నటువంటి అనామక జీవితము. కానీ దేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి. మనకు భర్త లేకపోవచ్చు, మన భార్య లేకపోవచ్చు, పిల్లలు ఎక్కడ ఉన్నారు అనుకోవచ్చు, వదిలేసారు, ఇలాగే అనుకోవచ్చు కానీ నీకంటూ ఒకరు ఉన్నారు. నీవు కలిగినటువంటి వారు అనేకలు ఉన్నను, వారు నిన్ను దూరంగా ఉంచిన, దూరంగా పెట్టినా సరే అనుకోవచ్చు, ఆ విధంగా చూస్తూ ఉన్నా సరే అని అనుకోవచ్చు. నీకు ఆ భావన, ఆ పరిస్థితి ఎలాగుంటుందంటే, నేను ఏకాకిని అయిపోయానే, నాకు ఎవరు లేరే, నన్ను అందరూ విడిచిపెడుతున్నారు, వదిలేసారే, త్రోసివేసేసారే, నన్ను నెట్టి వేసినట్టుగా చూస్తున్నారే, అయిపోయింది నా జీవితంలో ఉందని అనుకుంటున్నాడు అంటే గనక నీకొకరు ఉన్నారు. ఆయనే నిన్ను కన్న తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీతోడు, నీ పక్కనే, నీతోనే ఉంటూ ఉంటారు. హల్లెలూయా. సరే, ఇక్కడ చూసినట్లయితే అనామక జీవితము. ఈ యొక్క సౌలు వంశము అంతమైపోయి దావీదు రాజ్యానికి వచ్చినప్పుడు రాజవంశీయులైనా సరే ఎవరైనా ఉంటే గనక చంపివేస్తాననేటువంటి భయముతోటి ఈ మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడు అంటే గనక లోదేబారు అనేటువంటి ఊరిలో నివసిస్తూ జీవిస్తూ ఉండేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రాజవంశీయులకు ఎవరైనా సరే ఉంటే కనుక వారిని కూడా చంపివేస్తారనేటువంటి ఆలోచనతో, అనగా అటువంటి భయముతోటి ఊరు కాని ఊర్లో ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా లోదేబారు అనేటువంటి ఊరిలో అలాగన ఒక్కడిగా జీవిస్తూనే ఉంటున్నాడు. కాళ్ళు లేవు, పనిచేయడం లేదు, కుంటివాడైపోయి ఉన్నాడు. ఊరు కాని ఊర్లు ఎక్కడో మన లెక్క ప్రకారంగా సౌత్ మనకి ఎక్కడ ఉదాహరణకి ఈ యొక్క తమిళనాడు లేకపోతే ఈ యొక్క ఆంధ్ర అనుకున్నాం అనుకోండి, చాలా దూరంగా అంటే కనుక జమ్ముల్లో అనుకోవచ్చు, అంతేనంటారా? ఉదాహరణ చెప్తాం, మీకు కొంచెం అర్థమవుతుంది సింపుల్ గానీ, కొంచెం ఎక్కడికో పైన మన దేశం బాగా పైన ఉన్న రాష్ట్రం అంటే జమ్మూ కాశ్మీరే కాబట్టి అని ఎక్కడో ఊరు చివరండి, ఎక్కడో మన దేశం దగ్గరగా ఎక్కడో ఉన్నట్టు లెక్క. ఇంకా ఎవరు ఉండరు, ఎవరు రారు, ఎవరు లేరు ఇంకా అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ లోదేబారు అనేటువంటి ఆ ఊరు, ఆ పేరు ఉంది కదా ఆ ఊరికి, దానికి అర్థం ఏమిటంటారు?
లోదెబారు. ఆ ఊరికి ఉన్నటువంటి పేరు లోదెబారు. దానికి అర్థం ఏంటంటారు అంటే గనక ఏమీ లేని చోటు. ఏంటండి? ఏమీ లేని చోటు లేదా పచ్చిక లేని చోటు. అర్థమైందండి? కొన్ని ఊరి పేర్లు డిఫరెంట్, చాలా ఎందుకు ఎలా పెట్టారేంటి అని అనుకోవచ్చు మనం అయితే కనుక. కొన్ని ఊరి పేర్లు వింటున్నప్పుడు మనకి ఊరి పేరా ఎలా ఉంది ఏంటరా అని అనిపిస్తుంది. మాకైతే అనిపిస్తుంది. మరి దీనికి ఇది అర్థం ఏదో ఉంటుంది, దాన్ని బట్టి అలా పెట్టారు కదా మనకు అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి అంకంపాలెమని, ఏంటి తెక్కవారిపాలెమేనండి, డిఫరెంట్ గా ఏదో ఉంటాయి. ఏంటి ఎలా ఉన్నాయి పేర్లు? అంటే ఒక వ్యక్తిని లేదా ఒక వంశీయుడు అనుకోవచ్చు, ఒక పెద్దవాడు, ఒక మంచివాడు అనుకోవచ్చు, వారి పేరు వారి ఇంటి పేరుతోనూ అలాగన ఆ ఊరికి లేదా ఆ గ్రామానికి అలాగ పేర్లు పెడుతూ ఉంటారు కదండి. హల్లెలూయా. ఏమీ లేని చోటు అంట, పచ్చిక లేని చోటు అంట. ఈ లోదెబారు అనేటువంటి ఊరికి ఆ పేరు, దానికి అర్థం ఏమిటంటే కనుక, అంటే ఈ మెఫీబోషెతు అటువంటి ఏమీ లేని చోటు ఆ ప్రాంతంలో అటువంటి ఊర్లో అక్కడ ఉంటున్నాడు, నివసిస్తున్నాడు, జీవిస్తూ ఉన్నాడు. తనకంటూ బంధువులు, తన కుటుంబం అంటూ ఎవరు కూడా లేరు. ఆ ఊరు చూసుకుంటే కనుక ఏమీ లేకుండా ఉన్నటువంటి ప్రాంతంగా, ప్రదేశముగా ఆ లోదెబారు అనేటువంటి ఊర్లో ఇక్కడ మెఫీబోషెతు జీవిస్తూ ఉన్నాడు, నివసిస్తూ ఉంటున్నాడు. ఇంకెలా ఉంటే చెప్పండి ఒకసారి, ఇంకెలా ఉంటుందండి? ఈ పచ్చిక గల చోటు, పచ్చిక లేని చోటు అని చెప్తున్నాను కదా. అక్కడ మనం పచ్చిక లేని చోటు అని చెప్తున్నాను అంటే కనుక, విని ఉన్నాము అంటే కనుక, వెంటనే మనకి పదములు విన్న తర్వాత ఒకటి గుర్తుకు రావాలి, ఒకటి గుర్తుకు రావాలి. ఎవరైనా చెప్పండి. ఏదో యెహోవా నాకు వినపడింది. నేను చెప్పనా ఒకసారి? నేను చెప్పనా? ఆదిలోని కనబడతారు. ఆదిలోనే ఉన్న విషయం మీకు ఇంటి అనమాట. అబ్రహాముకు దగ్గర బంధువుడు అనుకోవచ్చు, మీకు ఇంటికి దగ్గర చేస్తున్నాను. ఇంకా ఎవరండి? లోతు కదా. అబ్రహాము చెప్పాడు, నీకు ఏది కావాలో చూసుకో బాబు, ఎందుకంటే మరి అన్నగారు వారికి సహోదరుడు కుమారుడు కదా. సరే, నీకు ఏ ప్రాంతం కావాలో వెతికెళ్తావో వెళ్ళు, తీసుకో, చూసుకో అని అనగానే లోతు ఏం చేశాడు చెప్పండి? చాలా పచ్చగా బాగుంది కదా అని చెప్పేసి వెంటనే దాన్ని ఎన్నుకున్నాడు, దాన్ని చూస్ చేసుకున్నాడు. సరే, అదైతే కనుక చాలా పచ్చగా బాగుంది కాబట్టి నాకు సమృద్ధిగా నాకు అన్ని ఉంటాయి, నాకు దొరుకుతుంది, నాకు బాగా జీవించడానికి అవకాశం ఉంటది కదా అనేటువంటి ఆలోచన చేత, భావన చేతనే లోతు అలాగన అనుకుని భావించి ఆ యొక్క ప్రాంతమునకు వెళ్ళిపోయి ఉన్నాడు, అక్కడ జీవించాడు. దాని పేరు సొదొమ, గొమొర్రా. ఈ రెండు కూడా అక్కడ పట్టణములు. ఓకేనండి, అది ప్రాంతం ఒకటే కాదు కానీ రెండు పట్టణములు అక్కడ. హల్లెలూయా. అయితే చూసినట్లయితే లోదెబారు అటువంటి ఊర్లో చూసినట్లయితే పచ్చిక లేని చోటు, ఏమీ లేని చోటుగా ఉన్నటువంటి ఆ ఊరిలో ఇక మెఫీబోషెతు అక్కడ కుంటివాడుగా ఉండి, తన బంధువులు, తన కుటుంబం ఏ ఒక్కరు లేకుండా ఒంటరి వాడై, ఏకాకినై అలాగన ఆ ఊళ్ళో నివసిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చూసినట్లయితే కనుక అదొకటి మనకు చక్కగా వచ్చే. నెక్స్ట్ సందర్భానుసారంగా మనకి అక్కడ వెళ్తే కనుక బాగుంటది కదా. మనకి 23వ కీర్తన కనబడుతూ ఉంటది. ఏం కనబడుతుంటదండి అక్కడ మనకి? పచ్చిక గల చోట్ల. మరి నెక్స్ట్ లైన్ చెప్పరా? మరి చెప్తున్నామండి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయించు ఉన్నాడు. చాలమ్మ. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయించు ఉన్నాడు. ఈ పచ్చిక గల చోట్ల అంటే కనుక ఆయన పరుణ చేయగలుగుతూ ఉంటాడు. నన్ను పరుణ చేయొచ్చు, ఆయన నన్ను పరుణ చేయొచ్చు ఉన్నాడు అన్న వాక్యము, అన్న మాటలు కనబడుతూ ఉన్నాయి. ఎవరు మనలను ఆ చోటను మనలను పరుణ చేయగలుగుతూ ఉంటాడు, పరుణ చేయగలుగుతూ ఉన్నాడు అంటే నిన్ను కనినటువంటి తండ్రి మాత్రమే నిన్ను ఆ స్థలాల్లో ఆ విధంగా పరుణ చేయగలుగుతూ ఉంటాడు. లోతులాగా మనం ఏ విధంగా ఆలోచన కలిగి, ఆశ కలిగి నేను అక్కడైతే మంచిగా బాగా ఉంటాను, జీవించగలుగుతాను అని ఇప్పుడు కూడా అనుకోకూడదు, అనుకోకండి. నిన్ను ఏ చోటుని ఏ విధంగా మంచిగా
జీవింపజేయాలో దేవునికి ఆలోచన ఉంటదా ఉండదంటారా? అంతే కదా. నా ప్లానింగ్ అంటే దేవుని ప్లానింగ్ ఎలా ఉంటుందండి? నా ఆలోచన ప్రకారంగా చూసినట్లయితే ఒక 100 మార్క్స్ కి చూసినట్లయితే నా ప్లానింగ్ లేదా నా ఆలోచనలు ఒక 10% లేదా 10 మార్క్స్ అనుకున్నట్లయితే కనుక దేవుని ప్లానింగ్ అనుకోండి 100కి 100. హల్లెలూయా. ప్రతి దాని ఎడల కూడా ప్రత్యేకంగా ఆలోచన కలిగే ఉంటున్నాడు కూడాను. అంతేనంటారా? ఈ సృష్టిని సమస్తం మనం చూసినట్లయితే ఒక దానిని మనము చూసి దాని పట్ల ఆలోచన చేస్తున్నట్లయితే కొబ్బరి చెట్టు కనబడుతుందంటే అదేమో చాలా ఒక 20 అడుగులు 30 అడుగులు అంత ఎత్తులో ఉంటది. కాయలు పెద్ద పెద్ద కాయలు కాస్తుంటాయి. ఆ కాయతోనేమో తొక్కలు పోసినట్టు కాదు, కానీ లోపలైతే పెద్ద టెంకలా ఉండి కాయలా ఉండి లోపల నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఎలా లోపలికి వెళ్ళిపోతాయి, లోపల ఎలా ఫామ్ అవుతాయి, లోపల ఎలా ఉంటాయి. కొంచెం ముదిరేటప్పటికి ఏమవుతుందంటే మళ్ళీ దాని లోపల గుంజు కూడా వస్తుంది. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి, ఎలాగ వస్తున్నారా అని అనుకున్నట్లయితే కనుక దాని చాలా మనకి ఉంటది. మనకి దానికి ఏమో నీళ్లు పెడుతూ ఉంటాం ఎక్కడో లోపలగా, అలాగా అది కూడా ఒక 10 feet 20 feet వరకు అది కూడా లోపల పాతుకుపోతూ ఉంటాయి. వేళ్ళు ఉంటాయి, రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ద్వారా అలాగ తీసుకోవడం ద్వారా అలాగా మొత్తానికి అలాగ ఫామ్ అవుతూ ఉన్నాయి. పెద్ద టెంకాయల దాంట్లో లోపల నీళ్లు ఫామ్ అవుతున్నాయి, మళ్ళీ గుజ్జుకొని ఫామ్ అవుతున్నాయి. అది ఒలుచుకొని తాగుతూ తింటున్నామంటే ఎలాగుంటదండి? మగరగా చేదుగా ఉంటది. ఏమన్నా బాగుంటాయి కదా నీళ్ళే. అంటే దేవుడు అలాగన అంటే ఒక్కొక్క దాని పట్ల చూసినట్లయితే మన పట్ల ఆలోచనలు ఏమంటారా? వాటి అంటే సృష్టి పట్ల ఆలోచన కలిగి ఉన్నారంటారా? దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన ఆలోచన లేకుండానే ఉన్నాడంటారా? మనము ఇంకను ఏర్పడక మునుపే, గర్భం దాల్చక మునుపే, అనగా భూమి మీదకి రాక మునుపే, పుట్టక మునుపే దేవుడు నీ పట్ల ఆయన ప్రత్యేకమైన ఆలోచనలు కలిగే ఉన్నాడు. నేను ఏ విధంగా జీవింప చేయాలో, ఏ విధంగా ఆశీర్వదించాలో అంటూ ప్రతి దృష్టిలో కూడా ప్రతి దాని యందు కూడా నీ యందు ఎంతో ఆలోచన కలిగే ఉంటున్నాడు, చేస్తూనే ఉంటున్నాడు కూడా. అవసరమైన సమయంలో, కష్టకాలంలో కూడా నీకు ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, నువ్వు ఏ విధంగా ఆ బాధ నుండి నువ్వు విడుదల పొందుకుంటావో నీకు తెలుసా? నాకు తెలుసా? మన తండ్రి తెలుసు కదండి. ఏ విధంగా వీనికి సహాయం చేయాలో, ఏ విధంగా ఇస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడో, తన బాధను తన చింతను తొలగించుకుంటాడో అని ఆలోచన కలిగి నీకు సమృద్ధిగా ఆ సమయాన్ని నీకు ఇస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించినట్లయితే ఈయన అనగా ఈ మెఫీబోషెతు తనను తాను ఇక్కడ చచ్చినటువంటి కుక్క వంటి జీవితముగా, వాడబారిన జీవితముగా, అత్యంత దీనస్థితిలో ఆ ఊరిలో అనగా లోదేబర్ అనేటువంటి ఊరిలో అక్కడ నివసిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసిన విషయము ఏంటండి? అనామక జీవితము, ఏకాకినై ఇందాక చెప్తూ ఉన్నాను కదండి. మూడవదిగా చూసినట్లయితే దావీదు చూపిన కృప. మూడవదిగా చూసినట్లయితే దావీదు చూపిన కృప. దావీదు తన మిత్రుడైనటువంటి వ్యక్తి ఎవరండి? యోనాతాన్ కదా. చాలా మంచిగా, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు కదండి. దావీదు తన మిత్రుడైనటువంటి యోనాతాను మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ ఏం చేశాడంటే కనుక సౌలు వంశస్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే ఏ కారణం చేత అడిగాడంటే అక్కడ దావీదు అంటే తన ఫ్రెండ్ అనగా యోనాతాన్ కాబట్టి, తన మంచి ఫ్రెండ్, మంచి స్నేహం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వంశీయులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటారు అంటే దేవుని కృప చేత వారిని నింపాలని, యోనాతాను వంశీయులను ఆ విధంగా దేవుని కృప చేత నింపాలని, వారి పట్ల దేవుని కృపను చూపించాలటువంటి ఆలోచన చేతని, అటువంటి ఆశ చేతని అలాగిన ఆ విధంగా అడుగుతూ ఉంటున్నాడు. అయితే గమనించినట్లయితే కనుక వారికి నేను దేవుని కృప చూపించాలని వివరించాడు. అయితే సీబా అనేటువంటి సేవకుని ద్వారాగా దావీదు భక్తుడు
తెలుసుకొని ఉన్నాడు. ఈ మెఫీబోషెతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వంశీయుడైనటువంటి ఒక మెఫీబోషెతు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ లోదెబార్ అనేటువంటి ఊరిలో అక్కడ నివసిస్తున్నాడు, జీవిస్తున్నాడు అని ఈ ఎవరండి సీబా అనేటువంటి సేవకుల ద్వారాగా దావీదు భక్తుడు తెలుసుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు అక్కడ దేవునికి ఆలోచన, చూసారు అక్కడ ఒక సేవకుని ద్వారాగా అంటే సేవకుడు అంటే గనక ఇక్కడ ఎంతో విలువైన వ్యక్తి అని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. హల్లెలూయా. సరే, తెలుసుకున్న వ్యక్తి అక్కడ దావీదు. అతన్ని ఏం చేశారు, ఆ మెఫీబోషెతు చెప్తున్నారు కదా, అక్కడ లోదెబార్ అనేటువంటి ఊర్లో ఉన్నారని చెప్పి సీబా సేవకు చెప్తున్నారు కదా, అయితే ఆయనను పిలిపించండి అని దావీదు భక్తుడు ఆ విధంగా ఆ మెఫీబోషెతును పిలిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే ఈ విధంగా పునరుద్ధరణ దావీదు అతను చూసి, అనగా మెఫీబోషెతును మరి ఎక్కడో ఊరు ఎక్కడో మన దేశంలో ఎక్కడో చివరెక్కడో ఊరికి వెళ్ళిపోయినట్టు అక్కడ బతుకుతున్నట్టుగా అనామక జీవితం అక్కడ బతుకుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు ఆ మెఫీబోషెతు తన పరిస్థితిని తన సిచ్యువేషన్ మనం పూర్తిగా అర్థం చేసుకుని ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే గనక భయపడకు అని చెప్తూ ఉన్నాడు. చూసినట్లయితే గనక దేవుడు మనతో కూడా చెప్పేటువంటి మాట, ప్రతి దినము కూడా చెప్పేటువంటి మాట ఏంటి భయపడకు అని ప్రతి దినము కూడా మనతోటి చెబుతూనే ఉంటూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తుంటున్నాము, మనం ఎలాగుంటున్నాము అయితే చెప్పాలి, చెప్పట్లేదేంటి? కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఎలాగుంటున్నామంటే భయపడిపోతున్నాము. మనం పిల్లలకి ఒక మాట చెప్తూ ఉంటాం, రే అక్కడికి వెళ్ళరా అంటాం. ఏం చేస్తారు పిల్లలు? దేవుడు చెప్తున్నారు కదా భయపడకు అని చెప్తున్నారు, మనం చేస్తున్నాం అంతే కదా, సేఫ్టీ సేమ్ కదా. మన మాట వినే వ్యక్తులు మనం ఏమైనా పెద్దవారం అని మేము వింటామని అనుకున్నట్లయితే కనుక తప్పది. అంతేనంటారా కాదంటారా? ఏదో ఒక 4-5 సార్లు దేవుడు చెప్పాడంటే అనుకోవచ్చు, కానీ దేవుడు ప్రతి దినం కూడా భయపడకు నేను ఉన్నాను, భయపడక అని చెప్తూనే ఉన్నాడు. దానికి అర్థం ఏంటి? మనం దేవుని మాటను మనం వినకుండా ఉంటున్నాము. చిన్నపిల్లలు అనుకుంటే వారికి తెలియలేదని బాబు ఎంత చెప్పిన వింటలేదని అంటాము అనుకోవచ్చు. మరి పెద్దవారమైన మనము లేదా మీరు ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము? దేవుని మాట వింటున్నామా? దేవుని మాట లెక్క చేస్తున్నామా? అంటే నేనందు లెక్క చేయలేను, ఎందుకు వినాలి? తక్కువ తిన్నానా, నాకు తక్కువ ఉందా అనుకున్నట్లయితే కనుక అంతే, ఎక్కడితో జాయిగా డిమాలిష్ అయిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ పునరుద్ధరణ చూసినట్లయితే దావీదు అతను చూసి భయపడవద్దని చెప్పి అతని తాత ఎవరండి? మెఫీబోషెతు తాత ఎవరండి? సౌలు. ఓకే, సౌలుకు ఉన్నటువంటి భూమిని మళ్ళీ తిరిగి మెఫీబోషెతుకు తిరిగి ఇచ్చేశారు. యాక్చువల్ గా ఆ సౌలు యొక్క భూమి ఉందంటారా? అసలు అంత ఉందో ఏంటో, అసలు ఏమైందో ఏంటో అని అనుకున్నట్లయితే ఈ సీబా అనే సేవకుడు సౌలు యొక్క తన భూమిని, తను కలిగిన భూమిని తన వశం చేసుకునేటువంటి ఆలోచనతో అలాగన ఉండాడు. హల్లెలూయా. మనకి చదివితే కనుక మనకు అంతా కూడా అర్థమవుతుంది. ఆ 4 వచనం చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మళ్ళా తిరిగి ఆ సౌలు యొక్క భూమిని తిరిగి మెఫీబోషెతుకు తిరిగి ఇచ్చాడు. పునరుద్ధీకరణ. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే దాంట్లో రాజమర్యాద. అయితే నువ్వు ఎప్పుడైనా సరే, ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు మెఫీబోషెతు తోటి, ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడైనా సరే నా బల్ల మీదనే కూర్చొని నువ్వు భోజనం చేయాలి. బా, ఎంత భాగ్యం అండి ఇది, ఎంత భాగ్యం అండి ఇది. హల్లెలూయా. ఎంతకాలం అంటే మళ్ళీ ఇది కూడా సదాకాలం అంటే తాను జీవించినంత కాలం, అంతేనంటారా? ఉదాహరణకి నువ్వు ఒక 90 సంవత్సరాలు జీవిస్తావేమో, లెక్కపరంగా చెప్తున్నావు, సదాకాలం అంటే అనుకోవచ్చేది అనుకుంటే కనుక నువ్వు ఒక 90 సంవత్సరాల వరకు బతుకుతావేమో, జీవిస్తావేమో. అంతకాలం వరకు, అంత వయసు వరకు కూడా నువ్వు
నేను ఎక్కడ భోజనం చేస్తున్నానో, ఏ బల్ల మీద కూర్చొని భోజనం చేస్తున్నానో నువ్వు కూడా ఆ బల్ల మీదనే, అనగా నా పక్కన కూర్చొని నువ్వు కూడా భోజనం చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన సొంత కుమారుల్లో ఒకనిగా అక్కడ దావీదు అక్కడ మెఫీబోషెతును చూసినట్టుగా కూడా మనకు కనబడుతూనే ఉంటూ ఉన్నది. హల్లెలూయా. నాలుగో విషయం చూద్దాం. ఇక మెఫీబోషెతు యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే గనక, అబ్షాలోము దావీదుపై తిరుగుబాటు చేసినప్పుడు ఇక్కడ సీబా అనేటువంటి సేవకుడు మెఫీబోషెతు మీద అక్కడ ఒక అబద్ధము చెప్పి ఉన్నాడు. తన అబద్ధము చెప్పి తన ఆస్తిని కూడా పూర్తిగా ఏం చేయలేండి, కొట్టివేయాలని చేశాడు. తనేమో సేవకుడు సీబా ఏం చేశాడు మరి, అక్కడ ఒక అబద్ధ సాక్ష్యం పలికి మెఫీబోషెతు మీద ఒక అబద్ధ సాక్ష్యం పలికి తన ఆస్తిని, తన భూమిని కూడా తన వశం చేసుకోవాలనుకున్నాడు, ఆశించాడు. నీదన్నప్పుడు అది కోరుకోవడం ఆశించడంలో తప్పు లేదు, కానీ ఇతరులది కోరుకోవడం ఆశించడం అనేది ఎంత మట్టుకైనా ఎవరికైనా తప్పే కదా అది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దావీదు తిరిగి వచ్చినప్పుడు మెఫీబోషెతు యొక్క ఆస్తి గురించి బాధపడకుండా ఏం చెప్తున్నాడు, నా ప్రభువైన రాజు క్షేమంగా తిరిగి వచ్చాడు, నా ప్రభువైన రాజు క్షేమంగా తిరిగి వచ్చాడు, అది చాలు అని తన నిష్కల్మషమైనటువంటి ప్రేమను అక్కడ చాటుకున్నాడు. ఎవరండి, ఎవరక్కడ చాటుకున్నాడు? అక్కడ మెఫీబోషెతు తన వ్యక్తిత్వం గురించి చూసినట్లయితే, నా ప్రభువైన రాజు క్షేమంగా తిరిగి వచ్చాడు కాబట్టి అది చాలు. తాను కోల్పోయిందనో, తాను పోగొట్టుకున్నది ఏంటంటే గనక, నాకు అది కావాలని అది పోయింది కదా, మరి సేబా సేవకుడు మరి నువ్వేం చేస్తావు, మరి నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు ఒకవేళ ఉరికేస్తావో లేదని చెరసాల జీవితకాలం చెరసాల బంధిస్తావు, అలా చేస్తావు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అనే విధంగా మెఫీబోషెతు అలాగన కోరుకోవడం లేదు, ఆశించలేదు, అలాగ రాజుని అడగడానికి చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడు అంటే గనక, నా రాజు క్షేమంగా తిరిగి వచ్చాడు, నాకు అది చాలు. హల్లెలూయా. ఇది నిష్కల్మషమైనటువంటి ప్రేమను అక్కడ చూపుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటున్నది. దేవుని ప్రేమ అలాంటిది. మరి ఈయన ప్రేమ ఎలా ఉందంటే మరి దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? మరి ఆయన ప్రేమ కల్మషమైంది, కలంకమైనది, అంతే కదండి. మరి ఆయన ప్రేమ ఎలాంటిది అంటారు అంటే, ఈ మెఫీబోషెతు నిష్కల్మషమైన ప్రేమ కలిగి ఉన్నాడే, ఆయనను కూడా కనినటువంటి వ్యక్తి మన దేవుడు, ఆయనను కూడా కనిన వ్యక్తే మన దేవుడు, మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం చూసి ఉన్నాం. అయితే చివరిగా నేను ఒక విషయాన్ని తెలియజేసి త్వరితమైన నా మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. ఈ మెఫీబోషెతు జీవితం గురించి చూసి ఉన్నాం కదండి. అక్కడ ఏం చూస్తూ ఉన్నామండి? ఏం చూస్తూ ఉన్నాం? అక్కడ మొదటిగా ఏం చూసామండి? అక్కడ తన యొక్క బాల్యము మరియు అంగవైకల్యం గురించి మనం తెలుసుకుని ఉన్నాం. తర్వాత రెండవదిగా అనామక జీవితం అక్కడ జీవించి ఉన్నాడని మనం తెలుసుకొని ఉన్నాం, ధ్యానించాం. మూడవదిగా చూసినట్లయితే దావీదు చూపినటువంటి కృప మనం చూసి ఉన్నాం. నాలుగవది చూసినట్లయితే ఈ మెఫీబోషెతు ఏంటంటే అక్కడ వ్యక్తిత్వం. ఈ 4 విషయాలు మనం చూస్తున్నాం కదండి. ఈ మెఫీబోషెతు జీవితం ఇచ్చేటువంటి 4 ఆత్మీయ విషయాలు. ఈ 4 చూసినట్లయితే తన ఆత్మీయ జీవిత విషయాల గురించి చూసినట్లయితే ఇది మనకి పాఠాలుగా మనకు ఉన్నాయి. ఈ 4 కూడా తన జీవితం గురించి చూస్తున్నాం కదండి. ఈ 4 విషయాలు కూడా మన ఆత్మీయ జీవితంగా ఒక పాఠాలుగా మనకి కనబడుతూనే ఉంటున్నాయి. మొదటిగా చూసినట్లయితే లోదెబారు అంటే కనుక చూసినట్లయితే పాపములో ఉండి దేవునికి దూరంగా జీవించడం, దేవునికి దూరంగా అయిపోవడము. అంతేనంటారా? దానికి అర్థం అదేనంటారా? పాపములో ఉండి లేదా పాపంలో పడిపోయి పాపంలో ఉండి దేవునికి దగ్గర అవుతూ ఉంటామా, దేవుని దూరం అవుతూ ఉంటారా? పాపాలు చేస్తూ ఉంటే కానీ దేవుని దగ్గరగా అయిపోవడానికి అవకాశం ఉంటాయి కదండి. దేవుడు పాపాన్ని ఇష్టపడడు గాని
జాగ్రత్తగా వినండి పోయి. దేవుడు పాపాన్ని ఇష్టపడాడు గాని పాపులను ఇష్టపడతాడు. అదేంటండి, పాపాన్ని మాత్రం ఇష్టపడక ఉంటారు కానీ పాపం చేసే వారిని ఇష్టపడతారేంటండి అన్నట్లయితే గనక వారిని రక్షించాటువంటి ఆలోచన చేతనే ఆ పాపులంటే గనక దేవునికి ఇష్టము. అర్థమైంది కదా? అంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు అనేటువంటి ఆలోచన చేత, అటువంటి దృక్పథం చేతనే దేవుడు మన వద్దకు మన మధ్యకు ఆయన వచ్చాడు. ఇప్పుడు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. లోతుగా చూసినట్టయితే ఇంకా పాపము నుండి దేవునికి దూరంగా అయిపోవడము, దేవుని దూరంగా వెళ్ళిపోవడము. లోదెబారు అనేటువంటి మాటకు మనము ఆత్మీయ పాఠాలు చూసిన దాంట్లో 4 విషయాలు కనబడుతున్నాయి. 4 విషయాలు. మొదటిగా లోదెబారు అంటే కనుక పాపం నుండి దేవునికి మనం దూరంగా అయిపోవడం, దేవుని దూరంగా వెళ్ళిపోవడంగా అయిపోతూ ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. అంటే అటువంటి స్థితిలో మనం అయిపోతాం, అటువంటి స్థితిలో మనం అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటాము మొదటిగా. రెండవదిగా చూసినట్లయితే కనుక కుంటితనము కదండి, తన కుంటివాడ అయిపోయి ఉన్నాడు కదండి, కుంటితనము. మనిషి తన సొంత శక్తితో దేవుని దగ్గరకు, దేవుని వద్దకు కూడా రాలేకపోవడం కూడా కుంటితనమే. ఏంటండి, మనిషి తన సొంత శక్తితోటి దేవుని వద్దకు లేదా దేవుని సన్నిధానానికి, దేవుని వద్దకు, దేవుని దగ్గరకు కూడా రాలేకపోవడం అనేది కూడా కుంటితనమే. మనం దేవుని వద్దకు వస్తున్నామా? దేవుని వద్దకు రాగలుగుతున్నామా? కొంచెం నీరసంగా ఉందండి అందుకే రాలేనండి అని అనుకుంటున్నామా? రాలేకపోతున్నామో దేవుని దగ్గరకు అంటే గనక నీవు కుంటివాడివే. నా బాడీ అన్ని ఆర్గన్స్ అన్ని బాగా ఉన్నాయి, సక్రమంగా అన్ని కూడా కండిషన్ లో ఉన్నాయి, అన్ని ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయి, ఫంక్షనింగ్ అంత బాగుంది అనుకున్నట్లయితే నీవు కుంటివాడివే. ఎందుకు నేను కుంటివాడినంటే నేను నా శక్తి చేత, అంటే నా సొంత శక్తి చేత నేను దేని వద్దకు నేను వెళ్ళలేకపోతున్నాను కాబట్టనే కుంటితనం. మూడవదిగా చూసినట్లయితే గనక రాజు బల్ల. ఆ రాజు పక్కన ఆ రాజు చేసినటువంటి ఆ బల్ల మీద ఇక్కడ మెఫీబోషెతును కూడా కూర్చోబెట్టుకుని, నువ్వు నాతోటే నా భోజనం బల్ల మీద కూర్చో, నా పక్కన కూర్చొని భోజనం చేయలేటువంటి ధన్యత అక్కడ మెఫీబోషెతుకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అక్కడ చూసినట్టయితే దేవుని కృప ద్వారా మనకు లభించేటువంటి గొప్ప స్థానము, ఆ స్థానమే దేవుని కృప వలన మాత్రమే మనకు అది సాధ్యపడుతూ ఉంటది. అటువంటి గొప్ప స్థానము దేవుని పక్కనే మనం కూర్చొని మనం ఆయనతోనే భోజనం చేయడం అనేది. భోజనం చేస్తారేంటి దేవుడు అని అనుకున్నట్లయితే ఉదాహరణకు చెప్తా. లోకల్ గా ఒక పెద్ద పొలిటికల్ లీడర్ ఉన్నారు అనుకోవచ్చు, ఉంటారు కదా, ఉన్నారు కదా, సరే చెప్తున్నాను. ఏ కలెక్టర్ గారు వచ్చారు, మా కలెక్టర్ గారే వచ్చిందో అని అనుకుంటున్నట్లయితే కదా, ఏ మినిస్టర్ గారు మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు, ఎంతగానో ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు అని అనుకున్నట్లయితే కనుక ఆయన మినిస్టర్ గారు ఆయన వచ్చి ఏదో పరిస్థితికి మన ప్లేస్ కి వచ్చారు, మన కాలనీకి వచ్చారు. ఓకేనండి, మన కాలనీకి వచ్చినప్పుడు నువ్వు ఆయన చూడడానికి వచ్చావు, ఆయన ఒకసారి మాట్లాడడానికి వచ్చినట్టు ఉన్నావు, వెళ్ళావు. సరే, ఆయనకి సమయం పోతున్నది, ఆయన మీటింగ్ అంతా అయిపోయింది, అంతా మాట్లాడేసారు, అంతా అయిపోయింది, అందరితో మాట్లాడేసారు, అంతా అయిపోయింది, భోజనం చెయ్యాలి. ఇంకా నువ్వు ఆయనతో మాట్లాడవు కదా, సార్ నమస్తే సార్, బాగున్నా సార్, ఏదో మాట్లాడవు, సెల్ఫీ కూడా తీసుకున్నావు, అంతా అయిపోయింది. రే తమ్ముడు, నువ్వు రా భోజనం చేస్తాను, ఎందుకు నాతో నువ్వు భోజనం చేయరా రా అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా అని చెప్పండి మా పరిస్థితి. అయ్యే బాబోయ్, నేను ఆయనతో భోజనం, నేను అంతగానో ఇష్టపడతాను, అంతగానో గౌరవిస్తాను, ప్రేమిస్తానే, మంచి వ్యక్తి, మంచి పొలిటికల్ లీడరే, కానీ ఆయనే నా భుజం చేసాడు. తమ్ముడు రా నువ్వు నాతోటి భోజనం చేయద్దు, నా పక్కన కూర్చో, నువ్వు ఎక్కడ కూర్చో, అక్కడ కాదు రా, ఇక్కడ కూర్చో, నా పక్కన కూర్చో, భోజనం చేయరా నాతో పాటు. రే నాకేం పెడతాను, మా తమ్ముడు కూడా ఆడికి తమ్ముడు అన్ని పెట్టండి, ఆడి కూడా అన్ని పెట్టండి అనేది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగ్? అయ్యో బాబోయ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో చెప్పండి. అలాంటిది రాజు ఇటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక, సదాకాలము నేను చేసేటువంటి బలం మీదే నీవు కూర్చొని నువ్వు భోజనము చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఇది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యపడుతూ ఉంటది. అటువంటి స్థానం మనకు లభించగలుగుతూ ఉంటుందా ఎప్పుడు, ఎలాగనంటే కనుక దేవుని కృప వలన మాత్రమే మనకి అటువంటి స్థానం మనకి లభించగలదు.
కోరుకుంటున్నావు, ఆశపడుతున్నావు మరి ఎటువంటి స్థానాన్ని, ఎటువంటి దానిని నువ్వు ఆ రాజు బల్లను. చివరగా 4వ ఆత్మీయ పాఠం చూసినట్లయితే 4వదిగా దావీదు నిబంధన. దావీదు నిబంధన. హల్లెలూయా. అయితే ఇక్కడ మన అర్హతను బట్టి కాకుండా క్రీస్తు ప్రభువు చేసినటువంటి నిబంధనను బట్టి మాత్రమే మనకు లభించేటువంటి రక్షణ. క్రీస్తు ప్రభువు చేసినటువంటి నిబంధన ద్వారా మాత్రమే మనకు లభించేటువంటి గొప్ప రక్షణ, ఆ యొక్క నిబంధన మనకి. ఇక్కడ అబ్రహామును జీవించి ఉన్నాడు, రాసుడించు ఏం చెప్పాడంటే కనుక, నేను మీ పిల్లల్ని అలాగని దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అక్కడ. ఆ వాగ్దానం కూడా తన బిడ్డలందరూ కూడా దేవుడు అలాగ దీవించి ఉన్నాడు. చేసినటువంటి నిబంధనను బట్టి జ్ఞాపం చేసుకొని ఆ విధంగానే వారి కుమారులను అలాగనే దీవించాడు, ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు కూడా ఈ విధంగానే ఈ మెఫీబోషెతు తనకి జీవితం లాగానే ఉంటున్నాయేమో కదండి. మనకందరూ ఉంటారు, మన కుటుంబీకులే మనకి శత్రులుగా ఉంటూ ఉంటారు, శత్రువులుగా అయిపోతూనే శత్రువులుగా మనం చేసుకుంటూనే ఉంటూ ఉంటారు అనుకోవాలి కూడా. లెక్కలేనితనమండి మనలో విలువలేనితనముగా, ప్రేమించకుండా, గౌరవం కూడా ఇవ్వకుండా చూస్తూ ఉండవచ్చునేమో. నీకు అందరూ ఉన్నా సరే నీకు లేనివాడుగా అయిపోతున్నట్టు ఉన్నావేమో. ఎక్కడో ఎక్కడో ఉంటున్నట్టుగా, ఊరుడికి ఎక్కడో ఏ ఊర్లో ఎక్కడో ఉంటున్నట్టుగా మనల్ని అందరూ కూడా మర్చిపోతూ ఉంటున్నారేమో. అందరూ ఉన్నా ఏమీ లేని వానిగా, ఒక కుంటివాడిగా అయిపోతున్నట్టుగా అనుకుంటున్నావేమో. కానీ నిన్ను కనిటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనకు నువ్వు కావాలి. ఆయనకు నీకు ప్రత్యేకంగా నేను చూసుకుంటూ ఉన్నాడు. ప్రత్యేకంగా నిన్ను ఉంచాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు. నీకు ప్రత్యేకంగా ఒక స్థానం కూడా ఇవ్వాలని చూస్తూనే ఉంటున్నాడు. ఆ సమయం కొరకు మనందరూ కూడా వేచి ఉండాల్సినదే. నిరీక్షణతో మనందరూ కూడా ఉండాల్సిందే. ఆ సమయం కొరకు చూడాల్సినదే. ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క బాధ నుండి కూడా మనము విడుదల పొందాలంటే దేవుని కృపలో మాత్రం మనం విడుదల పొందుకోగలుగుతూ ఉంటాము. మంచి ఆశీర్వాదకరమైన జీవితం మనం లభించాలి, మనం పొందుకోవాలి, చూడాలంటే ఆయన కృప వల్ల మాత్రమే మనం అందరూ కూడా పొందుకోగలుగుతూ ఉంటాము. సో ఈ మెఫీబోషెతు జీవితం, ఆత్మ జీవితం పట్ల చూసుకున్నట్లయితే కనుక ఆ విధంగానే మన ముందు కూడా దేవునిలో ఆశ్రయించబడదాము. దేవుడు అటువంటి కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.